హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శ్రీకర్ అవని అక్షయని తన ఇంటికి తీసుకువెళ్ళాలి అని ఫిక్స్ అవ్వడంతో అవని కూడా బయలుదేరుతూ ఉంటుంది. అదే టైంకి వేదవతి ప్రసాదరావు అవని దగ్గరికి వస్తారు. నా కొడుకు జీవితాన్ని నాశనం చేసి ఇన్నాళ్ళు మమ్మల్ని భ్రమలో బ్రతికేలా చేసి ఇప్పుడు నువ్వు సంతోషంగా కేక్ కట్ చేసుకుంటావా? నీ కూతురు, ఎవరికో పుట్టిన నీ కూతుర్ని మా కొడుక్కి అంటగట్టాలనుకుంటావా అని అంటారు వేదవతి. వేదవతి గారు అని గట్టిగా అరుస్తుంది సుజాత. ఏంటి అరుస్తున్నావు? నేను సాక్ష్యాలు లేకుండా ఏమీ మాట్లాడటం లేదు. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే మాట్లాడుతున్నాను. ఇద్దరూ ఎగిరారు కదా. డిఎన్ఏ రిపోర్ట్స్ రాగానే అవని మంచితనం, అవని నిప్పు లాంటిది, అది ఇది అన్నారు కదా. ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్సే చెప్పాయి. డిఎన్ఏ రిపోర్ట్స్లో నెగటివ్ వచ్చింది. అంటే ఏంటి? శ్రీకర్ కన్న కూతురు అక్షయ కాదనే కదా అని అంటారు. ఒక్కసారిగా అవని, శ్రీకర్, అక్షయ, సుజాత అందరూ షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని చూస్తుంది అవని. రిజల్ట్ నెగిటివ్ ఉంటుంది. శ్రీకర్ చూస్తాడు, నెగిటివ్ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే వేదవతి అలా చూస్తూ ఉంటే, ఇప్పటికైనా చూసారా? నా మేనకోడలు అని నెత్తిన పెట్టుకున్నారు కదా. ఇప్పటికైనా అర్థమైందా మీ మేనకోడలంటే ఏంటో అని అంటుంది వేదవతి. చూడండి, ఇది ఎందుకు జరిగిందో, ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అని అంటుంది అవని. అప్పుడే ఇంకా వేదవతి, చాలు, నీ నాటకాలు ఆపు. డిఎన్ఏ టెస్ట్ని చేయించాను కాబట్టి నా కొడుకేంటో నా కూతురేంటో నాకు అర్థమైంది. ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో నాకు అవగతమైంది. ఇంకొకసారి మా ఇంటి చుట్టుపక్కలకు కూడా రావాలని ప్రయత్నించొద్దు. ఇక అవనికి, శ్రీకర్కి పర్మనెంట్గా బంధాలు తెగదెంపులు అయిపోయినట్టే అని చెప్పి గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేదవతి. అమ్మా, అది కాదమ్మా, అవనిపై నాకు నమ్మకం ఉంది అని అంటారు. చూడు శ్రీకర్, ఇన్నాళ్ళు అవని నీపై చూపించిన కపటి ప్రేమ వల్ల నువ్వు అవని ఇంకా మంచిదనుకుంటున్నావు నాన్న. కానీ తను ఎలాంటిదో అర్థమైంది కదా. నువ్వు రా అని చెప్పి ఇంకా చెయ్యి పట్టుకొని శ్రీకర్ని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది వేదవతి. పాపం అలా వెళ్ళిపోతున్న శ్రీకర్ వైపు జాలిగా చూస్తూ ఉంటుంది అక్షయ. నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది. వెంటనే అవని చెయ్యి పట్టుకొని ఆపి పాపం అక్షయని దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. శ్రీకర్ అలా వేదవతి వాళ్ళతో వెళ్ళిపోతాడు. ఇంక ఇదంతా చూసిన అవనికి చాలా బాధేసి ఏడుస్తూ తన రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంక పాపం అక్షయ చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా సుజాత, ఏ ముహూర్తానా, ఏమనుకున్నామో ఇలా జరిగింది. దీని బ్రతుకులో ఇన్ని కష్టాలు ఎందుకమ్మా అని చెప్పి ఆ కేక్ని అక్కడే వదిలేసి అందరూ వెళ్ళిపోతారు. ఇంకిక్కడ వికాస్ అయితే, ఏంటి కేక్ చాలాసేపు అయింది కదా, ఎవరు కేక్ని కనీసం ముట్టుకోలేదు, ఏమైంది అసలు అని చెప్పి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆ కేక్ అక్కడ కనిపించడంతో, ఏదైతే ఏంటి, ఈ కేక్ నేను తింటాను అని చెప్పి కేక్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ బాంబు కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వికాస్. పక్కకు తిరిగి చూడగానే అక్కడ నాగమ్మ కనబడుతుంది. ఇంకా నాగమ్మని చూసి స్టన్ అయిపోతాడు. అలా ఇంక అక్కడి నుండి పారిపోతాడనమాట వికాస్. ఇంకా నాగమ్మ అలా వికాస్ వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా సత్య ల్యాబ్ టెక్నీషియన్కి డబ్బులు ఇస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ, నేను చెప్పింది చేసినందుకు అని అంటారు. మేమేం చేశాం? మీరు ఒక రిపోర్ట్ని తీసుకొచ్చారు, దాని ప్లేస్లో ఇది రీప్లేస్ చేయమన్నారు, 10 లక్షలు ఇస్తామన్నారు, అందుకే చేశాను అని అంటారు. ఇప్పుడు దానివల్ల నాకు చాలా లాభం జరిగింది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ, అవని, నువ్వు శ్రీకర్ కలిసి ఉండడం చూసి నేను తట్టుకోలేకపోయాను. ఇప్పుడు రిజల్ట్స్ పాజిటివ్ వచ్చిందంటే ఆ వేదవతి నిన్ను నెత్తిన తీసుకువెళ్ళి పెట్టుకుంటుంది. కానీ మళ్ళీ తనకేదైనా తప్పుగా అనిపిస్తే ఇంటి నుండి బయటికి గెంటేస్తుంది. అప్పుడు నువ్వు మళ్ళీ మానసిక క్షోభ అనుభవించాలి. అందుకే
డిఎన్ఏ రిపోర్ట్లు నెగిటివ్గా వస్తే ఒక్కసారి నీపై నింద పడుతుందేమో. ఆ వేదవతి ఇంక నిన్ను దగ్గరికి రానివ్వదు. నువ్వు ఒంటరిదానివైపోతావు. అప్పుడు నేను నీకు తోడుగా, నీకు అండగా ఉంటానని మాటిస్తాను. నన్ను నా వైపుకి నిన్ను తిప్పుకుంటాను అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటాడు క్రూయల్గా డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేసి. సత్య ఇది ఇలా ఉండగా అవని ఏడుస్తూ ఉంటే పాపం అక్షయ అవని దగ్గరికి వచ్చి ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడే సత్య అవని వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా ఏమీ తెలియనట్లు నటిస్తూ, అక్షయ వాళ్ళు వెళ్ళిపోతారని నేను ఈవినింగ్ వచ్చాను, ఇదిగో నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను, తీసుకోమ్మా అని అక్షయకి ఇస్తూ ఉంటారు. అక్షయ, సుజాత, నరసింహ అందరూ బాధపడుతూ ఉంటారు. అవని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకలా అందరూ డల్గా ఉన్నారు అని అడుగుతారు. ఆ రిపోర్ట్స్లో నెగిటివ్ వచ్చింది సత్య. ఎక్కడ ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అవనిని అనరాని మాటలు అని ఇంకా జీవితంలో నమ్మనని చెప్పి వెళ్ళిపోయారు ఆ వేదవతి గారు. అందుకే అవని కుమిలిపోతుంది అని చెప్తారు సుజాత. ఇంకా వెంటనే అవని దగ్గరికి వస్తాడు సత్య. చూడవని, నువ్వంటే ఏంటో అర్థం చేసుకోలేని వాళ్ళకి నేను మంచిదాన్ని అని నువ్వు ఎన్నిసార్లు చెప్పుకున్నా వాళ్ళు అదే మాటపై ఉంటారు. నీపై రిపోర్ట్స్లో పాజిటివ్ వస్తేనే నమ్ముతాము, లేకపోతే లేదు అని కరాఖండిగా చెప్పిన వాళ్ళకి నువ్వంటే అభిమానం ఎందుకుంటుంది, ప్రేమ ఎందుకుంటుంది? ఇప్పుడు నిన్ను దూరం చేసుకున్నారు, కానీ యూ జస్ట్ డోంట్ ఫర్గెట్, ఇంకొక కొన్ని రోజుల్లో ఇలాంటి అమ్మాయినా మేము మిస్ చేసుకుంది, ఇలాంటి మంచి అమ్మాయినా మేము దూరం చేసుకుందని వాళ్ళు ఖచ్చితంగా రెగ్రెట్గా ఫీల్ అవ్వాలి. చూడవని, ఒక్కసారి భర్త దూరం అయితే లైఫ్ పోయినట్టు కాదు కదా. నీకు నీ కూతురుంది. అక్షయకి నువ్వు అండగా ఉండాలి. అక్షయ నీకు అండగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అక్షయ జీవితం గురించి ఆలోచించు అని అంటాడు సత్య. ఏం చేయమంటావు సత్య? నన్నేం చేయమంటావు? ఎక్కడికి వెళ్ళినా అవమానాలే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా నెగిటివ్ వచ్చాయంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు చనిపోవాలనిపిస్తుంది అని అంటుంది అవని. ఒక్క రిపోర్ట్స్ని, క్యారెక్టర్ని జడ్జ్ చేయలేవని. వాళ్ళ దగ్గర డబ్బుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందుకే కావాలనే రిపోర్ట్లని నెగిటివ్ వచ్చేలా చేసి నిన్ను అవమానిస్తున్నారు. కాబట్టి నువ్వు వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోమని నేను అనటం లేదు, స్వయం శక్తితో ఎదగమని చెప్తున్నాను. నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు మంచి బిజినెస్ పెట్టు. ఎందుకంటే ఇప్పట్లో హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదిస్తున్నారు. పికిల్స్ బిజినెస్ అని, లేకపోతే బొటిక్ అని, టైలరింగ్ అని, ఇలా చాలా ఐడియాస్ ఉన్నాయి. కాబట్టి నీకు నచ్చే, నీకు కరెక్ట్గా సెట్ అయ్యే ఆప్షన్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటే నీ బిజినెస్ సక్సెస్ అవుతుంది అని చెప్తారు సత్య. ఇంకా సత్య వైపు చూస్తూ ఉంటుంది సుజాత. అవని, నాకెందుకో సత్య చెప్పిందే నిజమనిపిస్తుంది. ఇవాటితో నీ జీవితం అయిపోయినట్లు కాదు. నీకు నీ కూతురికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. నా మాట విని బిజినెస్ ఐడియాకి ఒప్పుకో అని చెప్పి అవనిని అందరూ కలిసి ఒప్పిస్తారు. సత్య లోపల క్రూయల్గా నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా వేదవతి, ప్రసాదరావు, శ్రీకర్ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా శ్రీకర్ చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటే, శ్రీకర్, ఇంకొక 2 రోజుల్లో నీకు పెళ్లి చూపులు, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటారు వేదవతి. ఒక్కసారిగా నిహారిక, కృష్ణబాబు షాక్ అయిపోతారు. అంటే డిఎన్ఏ రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చినట్టున్నాయి అని హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరు. అమ్మా అని అంటాడు సత్య. శ్రీకర్ ఇంకా వెంటనే వేదవతి, అమ్మని కాబట్టే నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. నీకు ఒక మంచి అమ్మాయిని చూసే బాధ్యత నాది. కాబట్టి నువ్వు ఇంకా అవనిని, అక్షయని తలుచుకుంటూ కుమిలిపోవద్దు. అర్థమైందా? 2 రోజుల్లో పెళ్లి చూపులకి రెడీ అవ్వు. నీకు మంచి భార్యని నేను వెతికి పెడతాను అని చెప్పి అక్కడి నుండి వేదవతి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు శ్రీకర్. పాపం శ్రీకర్ వైపు చూసి జాలి పడుతూ ఉంటారనమాట. అలా ఇంకా పెద్దబాబు అండ్ వసంత. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అవని గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి దేవుడికి నమస్కరించుకుంటూ, అమ్మ దుర్గమ్మ, ఇవాళ నేను నా కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఇంట్లోనే ఉండి పచ్చళ్ళు తయారు చేసే బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాను. నా కూతురు భవిష్యత్తు బాగుండేలా, నాకున్నన్ని కష్టాలు తనకి ఉండకుండా ఉండేలా నువ్వే కరుణించి ఈ బిజినెస్ బాగా రన్ అయ్యేలా చేయాలమ్మా అని చెప్పి ఇంకా అమ్మవారి గుడికి వచ్చి అర్చన చేపిస్తూ ఉంటుంది
అవని. అదే టైంకి నిహారిక కృష్ణబాబు కూడా అదే గుడికి వస్తారు. దేవుడు మనల్ని కరుణించాడు, డిఎన్ఏ రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చేలా చేసి మనల్ని చాలా కాపాడాడు, అందుకే దేవుడికి మంచిగా పూజ చేయించాలని చెప్పి ఇంకా అలా కృష్ణబాబు నిహారిక కూడా గుడికి వస్తారు. అక్కడే ఉన్న అవనిని చూసి నిహారిక అవని దగ్గరికి వెళ్తుంది. నిహారిక అవని వైపు చూస్తూ, ఏంటి నీ కష్టాలను తీర్చమని అమ్మవారిని మొక్కుకోవడానికి వచ్చావా? అయినా తప్పు చేయకముందు నువ్వు ఉండాల్సిందేమో. ఇప్పుడు ఎంత అనుకున్నా నో యూస్. అక్షయ శ్రీకర్ కూతురు కాదు కదా అని అనేసరికి అవని చెంప పగలగొడుతుంది నిహారికది. ఒక్కసారిగా నిహారిక షాక్ అయిపోతుంది. చూడు, దీని వెనుకున్న కారణం నువ్వేనని, అంతా నువ్వే నడిపిస్తున్నావని నాకు తెలుసు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, ఇలా ఒకరి బ్రతుకుని కూల్చి నాశనం చేసి దానిపై ఇల్లు కట్టుకోవాలనుకునే మీకు ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు. ఖచ్చితంగా మనశ్శాంతి ఉండదు. దేనికోసమైతే మీరు ఆరాటపడుతున్నారో, ఏ ఆస్తి కోసమైతే మీరు ఇంతలా పాపాలు చేస్తున్నారో ఆ పాపం ఊరికే పోదు. గుర్తు పెట్టుకో. ఏంటి, వేదవతి అత్తయ్య గారిని ఏమార్చినంత మాత్రాన ఆవిడకి నా గురించి ఎప్పుడోకప్పుడు తెలీదు అనుకుంటున్నావా? ఖచ్చితంగా తెలుస్తుంది. నాకు రిపోర్ట్లు, డాక్టర్లు, పోలీసులు, కోర్టులు కాదు, అమ్మవారు నా వెనక అమ్మవారున్నారు. అమ్మవారే అందరినీ చూసుకుంటారు. నీలాంటి పాపాత్ములకు కూడా ప్రక్షాళన చేస్తారు. మా అత్తయ్య వేదవతిని నా నిజాయితీ తెలుసుకునేలా చేస్తారు. ఆ రోజు త్వరలోనే వస్తుంది. గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నా దారిలో అడ్డుగా వచ్చావంటే చంపేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి అవని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే అవని వైపు ఆశ్చర్యంగా షాక్లో చూస్తూ ఉంటారు నిహారిక అండ్ కృష్ణబాబు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.